ఎస్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. 70వ నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించింది జ్యూరీ. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. ఉత్తమ కన్నడ సినిమాగా KGF 2గా నిలిచింది. ఇక పొన్నియిన్ సెల్వంకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్కు వచ్చింది. ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాకు రిషబ్ శెట్టికి వచ్చింది. రైట్, దీనికి సంబంధించి మనతో మాట్లాడటానుకున్నారు కార్తికేయ ఫిలిం డైరెక్టర్ చందు మొండెట్టి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుంది అవార్డు? ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఏమన్నా దీనికి సంబంధించి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ద థింగ్ ఈజ్, నాకు యాక్చువల్గా డైరెక్ట్ కాల్ వచ్చిందండి జస్ట్ ఫ్యూ మినిట్స్. నాకు అసలు ఇది ఒకటి నడుస్తుంది, ఈ రోజు అనౌన్స్ చేస్తారన్నవి కూడా నాకు తెలియదండి. సో వీఆర్ సో హ్యాపీ నాట్ బీయింగ్ మోడెస్టీ, బట్ ఇదంతా ఒక సూపర్ టీమ్ ఎఫర్ట్. మా హీరో, మా ప్రొడ్యూసర్స్ అందరూ సో హ్యాపీ అండి. సో ఏ ఎలిమెంట్స్ మీకు దోహదం చేశాయని అనుకుంటున్నారు కార్తికేయ 2కి సంబంధించి? ఏంటండి ఏ ఎలిమెంట్స్ మీకు ఈ మూవీలో దోహదం చేశాయి ఈ అవార్డు రావడానికి అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద కృష్ణ థింగ్. కృష్ణుడే అంటే మీకు బేసిక్ గా చెప్పాలి అంటే, ఇది ఎవరికైనా స్టార్ట్ చేయడం, ఇది ఎవరికైనా సమర్పించాలంటే ద లార్డ్ శ్రీకృష్ణ, ఆయనకే సమర్పించాలి. అండ్ మేము ఏదైతే ఆయన గురించి చెప్పాలనుకుంటున్నామో, ఆయన ఏదైతే ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడో, చాలా చిన్న విషయం చెప్పినా కానీ అది జాతీయ అవార్డు వరకు వెళ్ళింది. దిస్ ఇస్ ద పాయింట్ అండి. సో ఒక పాయింట్ లో చెప్పాలంటే ఇట్స్ అబౌట్ లార్డ్ కృష్ణ. ఆ పాయింటే మాకు నేషనల్ అవార్డు వరకు వచ్చిందండి. రైట్. అయితే ఇప్పుడు చందు మొండెట్టి గారు, చాలా మంది రేసుల్లో ఉన్న పరిస్థితి, కార్తికేయ 2 సెలెక్ట్ అయింది. సో దీన్ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? అలాగే ఇప్పటికే కమర్షియల్ పరంగా చూస్తే కార్తికేయ 2 మంచి హిట్ కొట్టిన పరిస్థితి. అవునండి. సో ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఎలా చేయండి అంటే, ఇప్పుడేనండి మా ప్రొడ్యూసర్ విశ్వ గారితోనూ, అభిషేక్ గారితోనూ, మా హీరోతో అందరితో మాట్లాడమాట. టైం తీసుకుని, ఎవరు పనులు వాళ్ళంతా ఉన్నారు, టైం తీసుకుని ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని చాలా త్వరగా మీ అందరం కూడా వెళ్ళి, ఇప్పుడే వ్రతం కూడా అయ్యింది మా ఇంట్లో, వెళ్ళి కలిసి వీల్ ఎంజాయ్ అండి. విల్ సెలబ్రేట్. డెఫినెట్లీ టైం టు సెలబ్రేట్. సో హ్యాపీ. రైట్. తెలుగు చిత్రాలు చాలా ఉన్నాయండి. కార్తికేయ 2నే బెస్ట్ మూవీగా ఎంపికైన పరిస్థితి, ఉత్తమ తెలుగు చిత్రంగా. సో నిజంగానే ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు లభించింది అనుకోవచ్చు అంటారు మీకు? ఖచ్చితంగా అండి. నేషనల్ అవార్డు లైక్ అంటే ఒక సినిమా నేషనల్ అవార్డు రావడము, ఒక వ్యక్తికి నేషనల్ అవార్డు ఇది నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. ద హైయెస్ట్ అక్నాలెడ్జ్మెంట్ భారతదేశంలో. సో వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. రైట్. సో ఈ అవార్డుతో నిజంగా ఒక బాధ్యత అయితే పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మీ నుంచి కార్తికేయ 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇంకా చాలా జాగ్రత్తగా బాధ్యతగా తీసుకుని మా తదుపరి జీవితం తండేళ్ళు కూడా ఇంతే పేరు, ఇంతే డబ్బు తీసుకో. హలో చందు గారు, అంటే లైక్ కార్తికేయ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాని గురించి మీరు చెప్పలేదు. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి. రైట్. ఎప్పటి లోపల ఉండే అవకాశం ఉందంట దీనికి సంబంధించి? ఇప్పుడు అంటే ఏం లేదండి, కథ చర్చలు అవుతున్నాయండి. కథ ఒకసారి లాక్ అయిపోయిన తర్వాత నా ఇమీడియట్ అదే ఉంటుందండి. రైట్. నాగ చైతన్యతో మూవీ తీస్తున్నారు తండేల్. సో దీనికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. సో కార్తికేయ 3కి సంబంధించి కూడా మీరు త్వరలో అప్డేట్ ఇస్తామంటున్నారు. సో ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి మీకు, మీ టీమ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్. 70వ నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించారు జ్యూరీ సభ్యులు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. ఉత్తమ కన్నడ సినిమాగా KGF 2 నిలిచింది. ఇక పొన్నియిన్ సెల్వంకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్కు వరించింది. ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాకు రిషబ్ శెట్టికి వచ్చింది. రైట్. ఉత్తమ చిత్రంగా తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైన సందర్భంగా మనతో మాట్లాడటానుకున్నారు హీరో నిఖిల్ గారు. ఆయనతో మాట్లాడదాము. నిఖిల్ గారు నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఆనందంగా ఉంది. సో నిజంగా ఇట్స్ గ్రేట్. మీకు ఒక రకంగా చెప్పాలంటే చాలా కాంపిటీషన్ ఉందండి. ఈ టైంలో మీకు ఈ తెలుగు ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ అంటే ముందుగా అంటే ఆల్ థ్యాంక్స్ టు గాడ్ అండి. లైక్ దేవుడు దయ ఉంటేనే
నేషనల్ లెవెల్లో ఒక ఇంత గుర్తింపు వస్తుంది, ఇంత మంచి అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డ్ ఇస్ ద పీక్ ఆఫ్ ఎవ్రీ అవార్డ్ ఐ ఫీల్. అండ్ అలాగే ఇదంతా టీమ్ వర్క్. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు కానివ్వండి, విశ్వ గారు కానివ్వండి, వివేక్ గారు, అండ్ మై డైరెక్టర్ మై బ్రదర్ చందు మొండేటి ఒక మంచి సినిమా తీసామండి. అండ్ వి వాంటెడ్ ఫ్యామిలీస్ టు వాచ్, అందరూ చూసి తగ్గట్టు సినిమా తీసాము. అండ్ ఈ రోజు గుర్తింపు వచ్చింది. ఐ థింక్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అసిస్టింగ్ అవర్ ఫిల్మ్. నిఖిల్ గారు, మీరు ఏ మూవీ తీసుకున్నా కూడా డిఫరెంట్ జానర్స్తో తీస్తూ ఉంటారు. సో అలా తీసుకున్నాను కాబట్టే ఈరోజు ఈ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? సార్ అంటే పీపుల్ ని ఇంప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ పీపుల్ కి వెరైటీ కావాలి, డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి. అండ్ అంటే మొనోటనస్ గా ఉండకూడదు, కొత్తగా ఉండాలి, అది ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న మెసేజ్ కూడా ఉండాలి సార్. అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే సంథింగ్ సొసైటీకి ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు వచ్చేసి నాకు ఎక్కడ ఉన్నా కానీ అరే మీరు కార్తికేయ అంకుల్ కదా అంటారు నన్ను. అది చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఎంత యూత్ ఫ్యాన్స్ ఉన్నా ఏదన్నా పిల్లలు ఎప్పుడైతే వచ్చి అలా అన్నప్పుడు, లైక్ ముసలి వాళ్ళు కూడా వచ్చేసి చాలా మంచి సినిమా తీశారమ్మా అన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది సార్. అండ్ ఐ ఫీల్ దట్ కార్తికేయ 2 నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది సినిమా. అండ్ మీకు తెలుసు, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఈవెన్ హిందీలో కూడా చాలా బాగా ఆడింది సినిమా. ఆల్మోస్ట్ అక్కడ బాక్స్ ఆఫీస్ కూడా సూపర్ గా ఆడింది. సో నేషన్ వైడ్ గా నాకు గుర్తింపు తెచ్చిన సినిమా. అండ్ ఈ రోజు నేషనల్ అవార్డు రావడం కూడా వెరీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ రియలీ థ్రిల్డ్. అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ఎన్టీవీ లైక్ ఫర్ విషింగ్ మీ అండ్ అవర్ టీమ్. ఎస్ నిఖిల్ గారు, కార్తికేయ 2 మూవీ ఎండింగ్లో కూడా చెప్పడం జరిగింది కార్తికేయ 3 ఉంటుంది అని. సో ఈ కార్తికేయ 3 దీనికి సంబంధించి ఎటువంటి ఎలిమెంట్స్తో ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపిక అవ్వడంతో. సార్ డెఫినెట్లీ సార్, రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి సినిమాకు ఉంటుంది సార్. ఇప్పుడు నేను చేసే ప్రతి సినిమా కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ చేసే ప్రతి సినిమాకు ఉంటుంది. బట్ డెఫినెట్లీ కార్తికేయ 3 అనేది ఇట్స్ వెరీ స్పెషల్ ఫిల్మ్ సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ స్పెషల్ ఫిల్మ్. అండ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళినా కానీ అదే అడుగుతున్నారు, భయ్యా థర్డ్ పార్ట్ ఎప్పుడు అని. డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ సార్. బట్ ఎప్పుడు ఎలా అనేది డిసైడ్ సార్. అంటే సేమ్ జోనర్ ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ జోనర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర? డెఫినెట్లీ ఇంకో కొత్త జోనర్ ఉండబోతుంది సార్. సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది సినిమా. బట్ చందు మొండేటి ఆయన రాస్తున్నారు. సో ఆయన రాసిన తర్వాత డెఫినెట్లీ విల్ టాక్ అబౌట్ ఇట్ సార్. సో అనౌన్స్మెంట్ ఎప్పటి లోపల ఉండే అవకాశం ఉందంటారు సార్? మీరే అన్నారు కదా, చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు దీని గురించి అని. అవును సార్. అంటే సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కానీ ఫస్ట్ భయ ఇవన్నీ కాదు, థర్డ్ పార్ట్ ఎప్పుడు అంటుంటారు. లైక్ ఏ పెళ్లికి వెళ్ళినా అడుగుతుంటారు కాదమ్మా థర్డ్ పార్ట్ ఎప్పుడు అని. సో అందరూ ఒకటేసారి ఆన్సర్ ఇస్తాం సార్. తప్పకుండా విత్ గాడ్ గ్రేస్ వి ఆర్ గోయింగ్ టు మేక్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఒక చిన్న హింట్ ఇస్తాను సార్, ఇంతకుముందు కూడా చెప్పాను, అది మంచిగా 3D లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సినిమాని. సూపర్, విత్ మ్యాసివ్ స్కేల్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఆడియన్స్ సార్, ఎవరైతే సినిమా చూసి మంచి సక్సెస్ చేసి ఈ రోజు ఈవెన్ ఇంత గుర్తింపు తీసుకురావడానికి. థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ హు వాచ్ ద మూవీ అండ్ బ్లెస్ us. రైట్ అండి.